జరిగితే ఆ జరిగినటువంటి దోషానికి శాంతి జరుగుతుంది ఒకటి. రెండవది ఇది కాస్త ఈ మాత్రం ఎత్తి చేసుకొని ఇది ఇట్లాగే ఉంటుంది. నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. అమ్మవారి మహాగణి రాతి విగ్రహం పెట్టుకుంటే అది చిరస్థాయిగా నిలిచిపోయి నేను మీ నాయన వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళని కాబట్టి దీని గురించి తెలిసినాను. అది ఇక్కడ వరకు లేదు కాబట్టి స్థిర అది వెండిది కాబట్టి దానికి కాస్త ఇంకా మెటీరియల్ వేసి కవచం చేయించుకోవచ్చు. అదే రాతి విగ్రహం అయితే నీళ్ళలో విగ్రహం వచ్చిన తర్వాత విగ్రహం తర్వాత 3 రోజులు చేయాలి. ఇది మీరు పూజ కానివ్వండి. ఒకటి ఏంటంటే ఇది వర్జనాలు మొన్న జరిగేది దుర్మార్గమైన పని జరిగింది. సరే అది పోలీసు వాళ్ళు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు, దాని మీద ఎంత ఒత్తిడి చేయాలో మేము చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎండోన్మెంట్ మీరు డీసీపీ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత ఈ ఎండోన్మెంట్లో వచ్చి కొలతలు తీసుకొని మేము చేస్తాం, అవన్నీ ఏం చేయరు జరగవు, ఆ తర్వాత ఎండోన్మెంట్ బాధే అని చెప్పి తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు అది అవసరం లేదు. ఈ విగ్రహం సైజ్ ఉండాలి, మన కష్టపడి చూసుకొని విగ్రహం ఏడ చేస్తారో మీరు కూడా పోయి చూస్తారు. ఆ విగ్రహం ఎట్లా ఉండాలి ఏంటి చూస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు చేసిస్తారో కూడా మాట్లాడి అవన్నీ ఒకసారి చూసుకోండి. ఆ విగ్రహం వచ్చేటప్పుడు ఆ 3 రోజుల పూజ ఏదైతుందో మంచిగా పూజ బస్సుకి అందరికీ పూజతో పాటు ఇక్కడ భోజనాలు అవన్నీ చేపిస్తాను. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆ 3 రోజులు చేస్తాను. విగ్రహం కూడా పెట్టిస్తాను. ఇంకోటి ఏంటంటే విగ్రహం ఎన్ని రోజులలో చేస్తారో ఇవాళ ఇప్పుడే డిసైడ్ చేస్తాను. మీరు కూడా పోయి చూసుకోండి. వాళ్ళకి మనకి ఎన్ని రోజులు చేస్తారు ఆ వచ్చే విగ్రహాన్ని బట్టి మనం శ్రీరామ్ తలుచుకున్నారంటే 15 రోజులు వచ్చేస్తుంది. శ్రీరామ్ తలుచుకున్నారంటే 15 రోజులు శ్రీరామ్ విగ్రహం ఎక్కడికి తెప్పిస్తుంది. మహాబలిపురం ఎప్పుడు మన విగ్రహాలన్నా కంచి తెప్పిస్తుంది. జయరామ్ ఏడు జరగకూడదు అంటే ఘోరమైన సంఘటన. పోలీసు వాళ్ళకి సీరియస్గా తీసుకోవడం వాళ్ళంతా సీరియస్గా తీసుకుంటారు. రెండోది ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళకైనా ఇబ్బంది, బస్సు వాళ్ళకి ఇబ్బంది, రోజు వాళ్ళు ఇబ్బంది. వాళ్ళ యాక్షన్ ఎంత సీరియస్గా తీసుకోవాలన్నా ఆ ఉద్యోగం చేస్తుంది. ఈ శాంతి జరిగిపోయి ఇన్ని రోజులు అయిపోతే మళ్ళీ ఏదైనా అని మనం ఇదిగా మీరు ఎక్కడికి పోయే అవసరం లేదు. ఈ రూమర్స్ కావిగా అది మొన్న అనవసరంగా మిస్ఫైర్ అయింది. అది సరే గవర్నమెంట్ ఉద్దేశంతో చేసిన మిస్ఫైర్ అవన్నీ అక్కడ అదే మరి ఇప్పుడు నేనేమన్నా పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు అనవసరంగా స్కోప్ నేనేమంటున్నా జరిగిన సంఘటనలకు బయట వాళ్ళు ఆ లోపటోళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి సంతోషం ఇక క్లోజ్ చేసి ఇక్కడ కావాల్సింది విగ్రహం చేయగానే విగ్రహం అయిన తర్వాత 3 రోజుల పూజ. ఆ 3 రోజుల పూజ కూడా ప్రతి అందరూ ఉంటారు, బోనాలు సమర్పించడం చేస్తారు, పటాలు వేసుకుంటూ లేచుకుంటారు. మంచిగా భోజనాలతో సహా అన్ని కార్యక్రమాలు నేను చేపిస్తాను. ఆ విగ్రహం కూడా ఇప్పుడు జయరాజ్ ముత్యాలమ్మ దేవాలయం ఉమ్మడి కూడా మా చిన్నతనం నుంచి మరి ఈ ప్రాంతాన్ని బస్తీ తిరిగినటువంటి వాళ్ళం. మన దగ్గర అన్ని బస్తీలలో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. అట్లాగే ముత్యాలమ్మ దేవాలయం కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళ నిలవెలుపు. రెండవది టెంపుల్కు కమిటీ ఉన్నది, వాళ్ళు వంశపారంపర్యంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన, ఘోరమైన, దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది. మనందరికీ తెలుసు. మనము సీసీ కెమెరాల్లో కూడా ఆ విజువల్స్ చూసినాం. కాలుతో తన్నడం, అమ్మవారిని తన్నడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా యాక్షన్లోకి రావడం. రెండవది అన్ని సంఘాలు
అన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు అందరూ కూడా సపోర్ట్ చేశారు జరగవలసినవన్నీ జరిగినాయి. బట్ అల్టిమేట్గా ఈ బస్తీ ఈ దేవాలయము ఇక్కడ ఉన్న కుటుంబాలు శాంతంగా ఉండాలంటే కుంభాభిషేకం చేయవలసినటువంటి అవసరం ఉందని పురోహితులు చెప్తున్నారు. కొత్త విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలి. ఇవన్నీ ఏంటంటే తప్పకుండా నేను ఇప్పుడే వాళ్ళని జయరాజ్ వాళ్ళని జయరాం వాళ్ళని పిలిచిన వాళ్ళు కూడా చూసుకున్నారు. 3.5 ఫీట్ల విగ్రహం ఒకటి నూతనంగా తయారు చేయాలి. అవన్నీ చేపిస్తాం. 3 రోజులు కూడా బ్రహ్మాండంగా బస్తీ వాళ్ళ సమక్షంలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి, ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ కూడా దీపావళి అటు ఇటుగా అంటే విగ్రహం ఎప్పుడు మనం రెడీ చేయాలి కాబట్టి విగ్రహం ఎప్పుడు వస్తుంది. దీపావళి అటు ఇటుగా 3 రోజులు కూడా కుంభాభిషేకము, దాంతోపాటు పూజలు. మా శివసత్తులు జోగినీలు వాళ్ళు కూడా పటాలు వేసే కార్యక్రమం చేస్తామంటారు. పటాలు వేసి పండుగ చేసి ఇంటింటి నుంచి బోనాలు తీసే కార్యక్రమం కూడా చేయాలంటూ సంతోషంగా ప్రతి శ్రేయస్సు దృష్ట్యా అన్ని కార్యక్రమాలు. ఆ తర్వాత ఏమైపోతుంది, యథాస్థాయికి వస్తుంది. యథాస్థాయికి వచ్చిన తర్వాత ఈ పికెటింగ్ ఇవన్నీ అక్కర్లేకుండా, ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బస్తీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బయటికి పోవాలన్న ఇబ్బంది, బస్తీలకు రావాలన్న ఇబ్బంది. రెండవది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జరిగిన సంఘటన మీద వాళ్ళు సీరియస్గా ఏదైతే చేస్తున్నారో అది తొందరగా కూడా కంప్లీట్ చేయాలని వాళ్ళందరినీ కూడా తొందరగా మరి, ఎందుకంటే వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు కూడా పడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నార్త్ జోన్ అనేది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే ప్రాంతం. ఎప్పుడు కూడా ఏ మతాలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను పెరిగి నాకు తెలివచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఈ ఏరియా అంతా పీస్ఫుల్ ఉంటుంది. బట్ నా కళ్ళ ముంగటనే ఇవన్నీ జరుగుతుంటే కూడా చాలా బాధ అనిపించినటువంటి సంఘటనలు. కాబట్టి ఇక రాజకీయాలకు లేకపోతే దేనికి కూడా స్కోప్ లేకుంటే ఇది గుడి, దేవాలయం, ఇది భక్తుల మనోభావాలు, అంతవరకే పరిమితంగా యథావిధిగా మన కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్దాం. ఇక దీన్ని ఇక్కడికి ఆపేసి బస్తీకి ఆ గుడికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేపించి ముందుకెళ్తాం. ఓకే.